నేటి విశ్వాస నాయకురాలు అమండా స్మిత్. ఈమె ఫిబ్రవరి 24, 1915న పరలోక పిలుపును అందుకునిరి. ఈమె ప్రత్యేకతలు: సువార్తికురాలు, మిషనరీ, సంఘ సంస్కర్త, ప్రీచర్, రచయిత. ఈమె సంక్షిప్త జీవిత చరిత్రను తెలుసుకోవడం ద్వారా దేవునికి సేవ చేసేలా ప్రజలను ప్రేరేపించడం ఈ పరిచర్య లక్ష్యం. భారమున్నచో ఇతరులను కూడా ప్రేరేపించండి. అమండా స్మిత్ అమెరికన్ మెథడిస్ట్ బోధకురాలు, వెస్లియన్ హోలీనెస్ ఉద్యమంలో ప్రముఖ నాయకురాలిగా మారిన మాజీ బానిస. ఈమె ప్రపంచవ్యాప్తంగా సమావేశాలలో పవిత్రీకరణ సిద్ధాంతాన్ని బోధించారు. ఇతరులకు సేవ చేయడానికి అంకితం చేయబడింది. స్మిత్ జూన్ 28, 1899న చికాగో సమీపంలో వదిలివేయబడిన నిరాశ్రయులైన నీగ్రో పిల్లల కోసం అమండా స్మిత్ అనాథాశ్రమం, పారిశ్రామిక గృహాన్ని స్థాపించెను. ఈమె తన కాలంలోని జాతి, లింగ అడ్డంకులను అధిగమించి శక్తివంతమైన బోధకురాలిగా మారింది. యునైటెడ్ స్టేట్స్, బ్రిటన్, భారతదేశం, ఆఫ్రికాలో సువార్త, పవిత్రీకరణ సందేశాన్ని వ్యాప్తి చేసింది. ఈమె లోతైన విశ్వాసం, చైతన్యవంతమైన ప్రసంగం, క్రైస్తవ సేవ పట్ల అచంచలమైన నిబద్ధత ఈమెను నలుపు, తెలుపు వర్గాలలో గౌరవనీయమైన వ్యక్తిగా చేసింది. ఈమె ఆఫ్రికా, యునైటెడ్ స్టేట్స్ రెండింటిలోనూ నిగ్రహ ఉద్యమానికి బలమైన ప్రతిపాదకురాలు. ఈమె ఆత్మకథ 1893లో యాన్ ఆటోబయోగ్రఫీ శీర్షికతో ప్రచురించబడింది. ఈమె అనేక పుస్తకాలను కూడా రచించెను. స్మిత్, లాంగ్ గ్రీన్, మేరీల్యాండ్ లో బానిసలుగా ఉన్న తల్లిదండ్రులు శామ్యూల్ బెర్రీ, మరియల్లకు 13 మంది పిల్లలలో మొదటిగా జన్మించెను. ఈమె తండ్రి నమ్మకమైన కార్మికుడు. అదనపు ఆదాయాన్ని సంపాదించి తనకు, తన కుటుంబానికి స్వేచ్ఛను కొనుగోలు చేశాడు. స్మిత్ ఇంట్లోనే చదవడం, వ్రాయడం నేర్చుకునుచు విద్యను స్వతంత్రంగా కొనసాగించెను. తర్వాత యార్క్, పెన్సిల్వేనియాలో సేవకురాలిగా పనిచేస్తూ పునరుజ్జీవ సేవకు హాజరయ్యెను. ఇదే ఈమె ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక మలుపు. స్మిత్ తన భర్త అమెరికన్ సివిల్ వార్ లో చంపబడిన తర్వాత తనకు, తన కుమార్తె పోషణ కొరకు ఇళ్లలో పనిమనిషిగా చేసెను. మతపరమైన సమావేశాలు ఈమె దుఃఖాన్ని తట్టుకోవడానికి, సేవకు సమర్పించుకోవటానికి సహాయపడ్డాయి. 1868లో ఈమె సంపూర్ణ పవిత్రతను అనుభవిస్తున్నట్లు సాక్ష్యమిచ్చి బోధించడం ప్రారంభించెను. తర్వాత భారతదేశానికి వెళ్లి 18 నెలలు, ఆఫ్రికాలో 8 ఏళ్లు, లైబీరియా, పశ్చిమ ఆఫ్రికాలలో సువార్త ప్రచారం చేసెను. ఆఫ్రికాలో ఉన్నప్పుడు ఆఫ్రికన్ ఫీవర్ తో తరచుగా బాధపడిన తన సేవను కొనసాగించిరి. స్మిత్ ఫ్లోరిడాలోని సెబ్రింగ్ లో 78 సంవత్సరాల వయసులో మరణించెను. సువార్త ప్రచారం, మిషన్లు, సామాజిక కార్యక్రమాలపై ఈమె ప్రభావం తీవ్రంగానే ఉంది. ముఖ్యముగా ఈమె వారసత్వం, తన రచనలు, తాకిన జీవితాలు ఆఫ్రికన్ అమెరికన్లు క్రైస్తవ పరిచర్యలో మార్గదర్శకత కొనసాగుతూనే ఉన్నది. ప్రభువు నామమున వందనములు. జాన్ మైఖేల్, రాజమండ్రి.